నువ్వా? నువ్వేంటిక్కడ? ఈ ఇంట్లోనే పని చేసుకుంటూ ఉంటున్నాను. మీరు రండి, కూర్చోండి. రండి. థ్యాంక్ యూ. నీలాంబర ఆంటీ లోపల ఉన్నారా? లేదు దొరా, బయటికెళ్లారు. తాగడానికి నీళ్ళు తీసుకొస్తాను. వద్దు. పోనీ వేడివేడిగా కాఫీ అయినా పట్టుకొని వస్తాను. మీరుండండి. జ్యోతి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎంత వెతికినా కనిపించట్లేదేంటి? మీరు నా గురించి టెన్షన్ పడుతున్నారని నాకు తెలుసు దొరబాబు. మిమ్మల్ని ఇలా బాధ పెట్టక తప్పట్లేదు. నన్ను క్షమించండి. దొరా, కాఫీ. ఏంటనా దొరా, కంట్లో నీళ్ళెట్టేసుకుంటున్నారేటి? ఏం లేదు. నా భార్య జ్యోతి చేతి కాఫీ కూడా ఇలాగే ఉంటుంది. అదే గుర్తొచ్చింది. మీ భార్య అంటే మీకు పానమని మీ కళ్ళే చెప్పేస్తున్నాయి. కాఫీ తాగండి. దొరా, నేనొకటి గమనించినాను. అడిగేసుకోమంటారేటి? అడుగు. మీరు దేని గురించో చాలా టెన్షన్ పడిపోతున్నారు. మీ భార్య గురించేనా? టెన్షన్ పడకండి దొరా. తన మీద నమ్మకం ఉంచండి, అన్నీ సర్దేసుకుంటాయి. ఎలా నమ్మకం ఉంచాలండి? పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయింది. ఎక్కడుందో తెలీదు. గడువు టైం దగ్గర పడుతుంది. ఏం కాదు దొరా. నీలాంబరమ్మ, నీలాంబరమ్మ, పద. దొరబాబు. అమ్మా, నాన్న. నువ్వేంటి వాళ్ళ అమ్మా నాన్న అని పిలుస్తున్నావు? అంటే పెద్దవాళ్ళు, భార్య భర్తలు, అందుకే అనుకోకుండా అట పిలిచేసినాను దొరా. ఎలా ఉన్నారు? మేమెలా ఉంటే నీకెందుకు? నేను మీ జ్యోతిని రంగా, కానీ బయటికి చెప్పలేను. ఏంటి దొరబాబు నువ్వు చేసిన పని? ఈ నీలాంబరితో చేతులు కలిపి నా బిడ్డకి అన్యాయం చేద్దాం అనుకుంటున్నావా? నా కూతుర్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటావా? ఎట్టా చేసుకుంటావో మేము చూస్తాం. మేమేమైనా చేతులు ముడుచుకుని కూర్చుంటాం అనుకుంటున్నావా? అది కాదు. అసలేమైందంటే దొరబాబు, నా కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. దాన్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకోవద్దు. మా జ్యోతికి అన్యాయం చేయొద్దు. ఇందులో దొర తప్పేమీ లేదు. ఆయన ఏమీ అనకండి.
ఎవరి తప్పుందో ఇప్పుడు తెలుస్తాం. నీలాంబరమని బయటికి పిలువు. నా కూతురి జీవితాన్ని నాశనం చేయడానికి ఆవిడ గారికి ఏం హక్కుందో తేల్చుకుంటాం. పిలువు. అమ్మగారు లేరమ్మా, బయటికి పోయినారు. అసలు నీలాంబర ఆంటీ వల్లే ఇదంతా అని మీకెవరు చెప్పారు? శారదమ్మ చెప్పింది. శారదమ్మ ఊరి నుంచి వచ్చిందా? మీ పెళ్లి శుభలేఖ శారదమ్మ చూపించింది. అది చూడగానే మా గుండె ఆగినంత పనయింది. నీలాంబరే ఇదంతా చేస్తుందని కూడా తనే చెప్పింది. నిలదీసి అడుగుదామనే ఇక్కడికొచ్చాం. అసలు నేను ఇక్కడికి వచ్చింది జ్యోతి చెప్పినట్టు జరుగుతున్న దాంట్లో నీలాంబరి హస్తం ఉందేమో తెలుసుకుందామని. కానీ చేసేదంతా శారదనే. నా జ్యోతిని కూడా ఆ శారదే దాచుంటుంది. ఇన్నాళ్ళు కనపడని శారద సడన్ గా ప్రత్యక్షమైంది. వీళ్ళిద్దరినీ నీలాంబర ఆంటీ మీదకి ఉసిగొల్పిందంటే ఏమనుకోవాలి? మీరు దారుణంగా శారదమ్మని అపార్థం చేసుకుంటున్నారు దొరబాబు. నీలాంబర్ ఎప్పుడొస్తుంది? తెలీదు. పదరామణమ్మ, మళ్ళీ వద్దాం. అసలు ఏం జరిగిందంటే ఏయ్, నువ్వు మాట్లాడకు. పద.